అమెరికాలోని లాస్ ఏంజల్స్‌లో కార్చిచ్చు ఇప్పుడు దొంగలకి, సైబర్ నేరగాళ్ళకి వరంగా మారింది. చాలామందైతే అనేక విధాలుగా ఒకవైపు సైబర్ నేరగాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసేస్తుంటే, మరోవైపు దొంగలు వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. ఆస్కార్ అవార్డులు, ఎమ్మీ అవార్డులు వీటన్నింటిని దొంగిలించేస్తున్నారు. వీటితో పాటు కొంతమందైతే సహాయక చర్యల్లో భాగంగా నటీనటుల పేరు చెప్పేసి సహాయక చర్యల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇలా ఎన్నో విధాలుగా అమెరికాలో లాస్ ఏంజల్స్‌లోనైతే అనేక విధాలుగా అయితే నేరాలకు పాల్పడుతున్నారు. ఇది గాకుండా కొంతమంది ఇంటి యజమానులు చాలా వరకు అద్దెలు పెంచేస్తున్నారు. సగానికి సగం పెంచేస్తున్నారు. $15,000 ఉన్నటువంటి అద్దె ఇల్లు ఇప్పుడు $30,000కి పెరిగిపోయింది. మామూలుగానే అక్కడ అదంతా కూడా లాస్ ఏంజల్స్ అంటేనే ధనవంతులు ఉండేటటువంటి నగరం, సిటీ. ఇప్పుడు అక్కడ విపరీతంగా అంటే 10% మించి పెంచకూడదు కాలిఫోర్నియా చట్టం ప్రకారం. కానీ ఇప్పుడు సగానికి సగం అయితే పెంచడం జరిగింది. $15,000 ఉన్నటువంటి ఇల్లు $30,000కి. దీనిపైన కూడా చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దాదాపు 7,00,000 కోట్ల విలువైనటువంటి అంటే ఆస్తి కాదు, డబ్బే కాలిపోయింది. ఇది కాకుండా ఇంకా ఇల్లులు వాటన్నిటిని చూస్తే ఇంకెంత ఉంటదో తెలీదు. ఇప్పటికీ కూడా అది అదుపులోకి రావడం లేదు ఆ కార్చిచ్చు. కెనడా నుంచి దాదాపు 1,800 మందిని, మెక్సికో నుంచి 1,300 మందిని, వీళ్ళు కాకుండా ఖైదీలు కూడా 800 మందిని ఈ యొక్క మంటలు ఆర్పడానికైతే ఉపయోగిస్తున్నారు. సహాయక చర్యల్లో కూడా ఉపయోగిస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా కొన్ని వేల మంది పోలీస్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. అయినా కూడా మంటలైతే అదుపులోకి రావడం లేదు. ఒకవైపు ఈ దొంగలేమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దాదాపు 120 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి భూభాగం అయితే కాలింది. అందులో 63 చదరపు కిలోమీటర్ల భూభాగం పూర్తిగా కాలిపోయింది. చెట్టు, చేమ, ఇల్లు అన్నీ కాలిపోయాయి. ఇంకా మిగతా 60 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి భూభాగం పాక్షికంగా కాలింది. అది కూడా కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొన్ని హెలికాప్టర్లు, విమానాల్లో అక్కడైతే వాటర్ చల్లుతున్నా కూడా మంటలైతే అదుపులోకి రావడం లేదు. దానివల్ల కొన్ని జరిగినటువంటి కెమికల్‌తో ఉన్నటువంటి లిక్విడ్‌ని అయితే జల్లుతున్నారు. అది తొందరగా మంటలు అంటుకోదు. దానివల్ల అది కూడా కొంతవరకు సహాయం చేసినా కూడా మంటలైతే అదుపులోకి రావడం లేదు. దీంతో ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అయితే తలలు పట్టుకుంటుంది.